మాటిస్తే ఏంటి మనసిస్తే ఏంటి? మాటిచ్చి మనసు ఇవ్వకపోయినా, మనసిచ్చి మాట నిలబెట్టుకోలేకపోయినా ఆ ప్రేమ ప్రేమే కాదు, అదో వంచన అవుతుంది. మనుషుల మధ్య ప్రేమ బంధాలే నిలబడతాయి. మాట తప్పి మోసాలకు పాల్పడితే అలాంటి బంధాలు నిలబడవు. సరికదా, ద్వేషాలకు తావిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్కు, తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడుతుందట. ఒక రకంగా ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటిదేనట. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎవరికి మాటిచ్చింది, ఎవరి మనసు గెలుచుకుంది, ఇప్పుడు ఎందుకు కొట్టుమిట్టాడుతుంది? వాట్స్ ది స్టోరీ? మాటిస్తే ఏంటి మనసిస్తే ఏంటి? మాటిచ్చి మనసు ఇవ్వకపోయినా, మనసిచ్చి మాట నిలబెట్టుకోలేకపోయినా ఆ ప్రేమ ప్రేమే కాదు, అదో వంచన అవుతుంది. మనుషుల మధ్య ప్రేమ బంధాలే నిలబడతాయి. మాట తప్పి మోసాలకు పాల్పడితే అలాంటి బంధాలు నిలబడవు సరికదా, ద్వేషాలకు తావిస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడుతుందట. ఒక రకంగా ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటిదేనట. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎవరికి మాటిచ్చింది, ఎవరి మనసు గెలుచుకుంది, ఇప్పుడు ఎందుకు కొట్టుమిట్టాడుతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంశం చిచ్చు రాజేస్తుంది. ముందుకెళ్లాలా వెనక్కెళ్లాలా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ కు బాసటగా నిలిచిన రెండు కీలకమైన వర్గాలు ఇప్పుడు చెరో వైపుగా నిలబడడమే చర్చకు తావిస్తుంది. అదే ఎస్సీ వర్గీకరణ అంశం. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక కాంగ్రెస్ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అంచనా వేయలేక సతమతమవుతున్నారట. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న వేళ ఎస్సీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండాలని పట్టుబడుతుంటే, మరో వర్గమేమో తగ్గేదేలే అంటూ కోటాకు వ్యతిరేకంగా పంతం పడుతున్నారు. వర్గీకరణ జరిగి తీరాలని రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఓ వర్గం నాయకులు పట్టుబడుతుంటే, ససేమిరా అంటూ మరో వర్గం నేతలు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాల ఇష్టాలకు వదిలివేయడంతో వర్గీకరణ చేయాలని ఒకరు పట్టుబడుతుండగా, మరొకరేమో వర్గీకరణ వద్దని మండిపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో వర్గీకరణ విషయంలో ఏ దిశగా వెళ్లాలో తెలియక చీలిక ఏర్పడిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ చిచ్చు మాల మాదిగల మధ్య బగ్గుమంటుందనే చర్చ గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. కాంగ్రెస్ లో వర్గీకరణపై దళితుల్లోనే మాల మాదిగ వర్గాలు రెండుగా చీలిపోయాయి. వర్గీకరణ కావాలని ఒకరు, మరొకరు వద్దని పెద్ద ఎత్తున ఎవరికి వారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలకు, మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుందని అంతా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ లో మాల మాదిగలు మినహా మిగతా కులాలు రిజర్వేషన్ ఫలాలను పెద్దగా వినియోగించుకోలేదు. దాంతో ఇప్పుడు వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు కట్టుబడి ఉంది. దీనికి తోడు సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో స్థానిక అవసరాలు, సామాజిక న్యాయాలను అనుసరించి ముందుకెళ్లే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించింది. దీంతో మాదిగలు వర్గీకరణకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తేడా వచ్చినా అందుకు సిద్ధపడాలనే ఇండైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో ఉన్న మాల నేతలు సైతం వర్గీకరణకు వ్యతిరేకంగా సమాంతర ఉద్యమాలు చేస్తున్నారు. పార్టీలోనే మాల సామాజిక వర్గ నేతలంతా ఏకమై వర్గీకరణకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నము చేస్తున్నారు. దీంతో అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని అధికార కాంగ్రెస్ నేతలు ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు అటు మాదిక సామాజిక వర్గంలో, ఇటు మాల సామాజిక వర్గంలోనూ ఉన్నారు. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా ఒక వర్గానికి పార్టీ దూరం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే కోటాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఇదివరకే తీసుకుంది కాబట్టి వర్గీకరణకు కట్టుబడి ఉండాలని మాదిగ సామాజిక వర్గ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటు అంతే తీవ్రంగా మాల సామాజిక వర్గం నేతలు కూడా పాదయాత్రలు, బహిరంగ సభల ద్వారా వర్గీకరణ కాకుండా ప్రెజర్ తీసుకొస్తున్నారని సమాచారం. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీకి ఉపయోగం ఉంటుంది, ఇద్దరిని ఏ విధంగా ఒప్పించగలం అనే ఆలోచనలో పడ్డారట హస్తం పార్టీ నేతలు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందోననే టెన్షన్ లో పడిపోయారట. ముందుకు పోతే నొయ్యి, వెనుకకు వెళ్తే గొయ్యిలాగా ప్రస్తుత పరిస్థితి తయారైంది అంటున్నారు. ఆచితూచి అడుగు వేయాలా, లేక ఎన్నికల సమయంలోనే ప్రకటించాం కాబట్టి స్ట్రెయిట్ గా నిర్ణయం తీసుకోవడమే అనే సందిగ్ధత నెలకొందట.
కాంగ్రెస్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు లాంటి నాయకులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బహిరంగ కామెంట్లే చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ప్రత్యేకంగా మాట ఇచ్చారని, వర్గీకరణ జరగకుండా ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలో విడమర్చి వివరించారని బాహటంగానే కామెంట్ చేసి కాంగ్రెస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రకటనలు ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలిసినా గట్టిగా మందలించలేని పరిస్థితి కాంగ్రెస్ లో తయారైంది అంటున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా అలాంటి నాయకులను మందలించే పరిస్థితి కనిపించడం లేదట. ఈ క్రమంలో వర్గీకరణపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఎటూ చెప్పకుండా ఎంత నష్టపోయిందో గుర్తు చేసుకోవాలని పలువురు నాయకులు గుర్తు చేస్తున్నారు. నిర్ణయాన్ని ప్రకటించి ఆ తరువాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండడమా, లేక ఏ నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ కాలం గడిపి ఇద్దరికీ చెడ్డగా మారిపోవడమా అనేది మరో కోణంగా చెబుతున్నారు. అయితే ముందున్నది స్థానిక ఎన్నికల సీజన్ కాబట్టి కీలకమైన ఆ ఎన్నికలలో పార్టీని విజయ తీరాలకు చేర్చాలంటే స్థానికంగా బలంగా ఉండే నేతల వల్లే సాధ్యమవుతుంది. తెలంగాణ గ్రామాల్లో మాలలు, మాదిగలు అనేక గ్రామాల్లో కీలకంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం కాంగ్రెస్ నేతలు తీసుకుంటారనేదే ఆసక్తి రేపుతోంది.